గుడ్ మార్నింగ్. ఇవాళ స్కూల్ లేదా మీకు? ఎందుకమ్మా? ఎందుకు లేదు? ఇవాళ సండే. టైం ఎంత అయిందో తెలుసా? నైట్ అంది. హాలిడే సండే. సండే హాలిడే కదా. డాడీ ఎక్కడికి వెళ్ళాడు మరి? బయ్యారం వెళ్ళాడు కదా. మిమ్మల్ని తీసుకెళ్ళలేదు కదా. నేను కొంచెంటే వెళ్ళాడు డాడీ. ఎందుకు వెళ్ళాడు? పనుండి వెళ్ళాడు. ఓకే మరి బ్రేక్ఫాస్ట్ చేద్దామా? ఇంకెళ్ళిపోదాం పదండి కిచెన్లోకి. ఏం తింటారా? దోశ తింటారా? ఏం కావాలి మరి? ఏం కావాలి మరి? సరే మళ్ళీ కలుస్తా అని చెప్పండి. See you soon. హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అజయ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఇవాళ సండే. లేచేసరికి చాలా లేట్ అయిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పిల్లలకైతే పెసర దోశ వేస్తున్నాను. హస్బెండ్ అయితే ఊరెళ్ళారనమాట, ఇంటికి వెళ్ళారు కొంచెం పనుండి. ఇంకా సండే అయితే ఇలా ఉంది. లంచ్కి ఏం చేయాలో చూడాలి. ఆల్రెడీ నిన్న చేసిన చికెన్ కర్రీ ఉంది, ఇంకా అది సరిపోతుందిలే అనుకుంటున్నాను. చూద్దాం ఇంకా వీళ్ళని బట్టి. పిల్లలకి నెయ్యి వేసి కాలుస్తాను. ఎక్కడికి నాన్న? బ్యాగ్స్ ఎందుకు? వెళ్ళి లోపల పెట్టేసేయండి. ఇంకా అన్ని దోశ తీసుకొస్తున్నా. అన్ని తీసారా? ఇప్పుడేనా అన్ని తీసి ఇల్లు ఊడ్చింది? అంతా తూడ్చానా ఇప్పుడే? మళ్ళీ తీసి అన్ని కింద పడేసారు. ఎందుకు అట్లా చేస్తున్నారు జున్ను? శ్రీయాన్ పెట్టు లోపల పెట్టు నాన్న. గుడ్ బాయ్ కదా. అన్ని అవి గుర్తి ఆరుష ఫైల్స్ అవన్నీ తిన్నాను. టాయ్ పెట్టుకున్నావా? చూసుకో ఎక్కడుందో మరి. ఆరుష అవన్నీ మంచిగా లోపల పెట్టి డోర్ వేసేయాలి. దోశ తీసుకొస్తాను, ఆగండి. దోశ నీకే. ఎక్కడుంది? చట్నీ చేయలేదు బెట్ట. చట్నీ చేయలేదు. చికెన్ కర్రీ చేసానా? చికెన్ కర్రీ ఉంది. చికెన్ కర్రీ బాగుంటుంది కదా. వేసానా? చికెన్ వేస్తా. కంపడుతున్నానా? ఒక బంద్ చేస్తా మరి. చట్నీ చేయలేదమ్మా, రేపు చేస్తాను. చికెన్ వేస్తావు. ఇంకా చాలా మమ్మీ. చూసారు కదా, పిల్లలతో డైలీ రొటీన్ ఇలానే ఉంటుంది అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక్కటి చేసుకొని తినేసాము. ఇప్పుడు లంచ్కి అయితే ఏం కర్రీ చేయలేదు. ఆల్రెడీ నిన్నటియే ఉన్నాయన్నమాట, అందుకే రైస్ ఒక్కటే పెట్టేశాను. ఈ లోపల హస్బెండ్ కూడా వచ్చేసారు ఊరు నుంచి. రైస్ అయిపోతే రైస్ కోసం వెళ్ళారు. ఇంకా వచ్చేటప్పుడు ఇవన్నీ తీసుకొని వచ్చారు. మునగాకు తెప్పించాను. మునగాకు, కరివేపాకు
ఎండబెట్టి పౌడర్ చేసి కర్రీస్లో యూజ్ చేద్దాం కదా అని చెప్పి తెప్పించాను. కానీ ఇది రైట్ టైం అయితే కాదు ఎండబెట్టడానికి. అసలు ఎండే రావట్లేదు. అది తీసుకొచ్చిన దగ్గర నుంచి ఫుల్గా వర్షాలు పడుతున్నాయి. రూమ్లో అయితే ఆరబెట్టాను, చూడాలి ఇంకా మంచిగా ఒక 1 అవర్ ఎండలో పెడితే కానీ మంచిగా డ్రై అవుతుంది, అప్పుడు బాగుంటుంది. ఈ లోపల వర్షాలు తగ్గితే ఇంకా పెట్టాలి. సమ్మర్లో అయితే బాగుంటుంది. ఈసారి నెక్స్ట్ సమ్మర్లో ఇంక ఇలానే చెయ్యాలి. నెక్స్ట్ అత్తయ్య అయితే కొత్త మామిడికాయ పచ్చడి పెట్టింది. ఆల్రెడీ సీజన్ స్టార్టింగ్లో పెట్టింది, అదైతే అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎండింగ్లో మళ్ళీ పెట్టేసింది అనమాట. అదే పంపించింది. గోంగూర చట్నీ, ఇంకా దొండకాయలు, నెక్స్ట్ అది తోటకూర, బచ్చల కూర, ఇవన్నీ తీగ బచ్చల కూర పప్పులోకి అయితే చాలా బాగుంటుంది అసలు. ఇవన్నీ పంపించింది అనమాట. ఇంకా ఎక్కడక్కడ ఆర్గనైజ్ చేసుకోవాలి కదా, ఇక్కడ అదే చేస్తున్నా. ఇంకా చట్నీ అయితే అక్క వాళ్ళకి వేరే బాక్స్లో ప్యాక్ చేస్తున్నాను. ఈవినింగ్ వెళ్ళి ఇచ్చేసి వద్దాంలే అని వేరే బాక్స్లో ప్యాక్ చేసి పెట్టేస్తున్నాను. కొంచెం పంపించమంటే కరివేపాకు చూడండి ఎంత పంపించారో. మా మామయ్య కోసాడంట, మొత్తము విరిచేసాడు, మొత్తం విరిచి ఇంకంతా పంపించాడు. ఇక్కడ కూర్చొని అదన్నీ రెమ్మలన్నీ తీసి సపరేట్ చేస్తున్నాను. నాకు కిచెన్లోకి కావాల్సింది సపరేట్గా తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని రిమైనింగ్ అంతా ఇంకా మునగాకులో కలిపేయచ్చు అని పెట్టేశాను. ఈ లోపల ఒకటి కొరియర్ అయితే వచ్చింది. వెజిటబుల్స్వి కవర్స్ ఉంటాయి. ఇంతకుముందు నేను హోమ్ షిఫ్టింగ్ టైంలో ఆ కవర్స్ అన్నీ పోయాయి, ఇంకా ఉన్నాయి ఒకటే 2నో 3నో ఉన్నాయి అంతే. వెజిటబుల్స్ తెచ్చుకున్నప్పుడల్లా ఇంకా పెట్టడానికి కవర్స్ ఉండట్లేదు.
అందుకోసమే ఎప్పటి నుంచో పెడదాం ఆర్డర్ పెడదాం అనుకుంటున్నాను, కానీ ఇంకే ఫైనల్గా ఇప్పుడైతే కుదిరింది. ఇక్కడ ఈవినింగ్ అయితే యాజ్ యూజువల్ సండే వచ్చిందంటే ఈవినింగ్ ఖచ్చితంగా గ్రౌండ్కి అయితే వెళ్తాము, పిల్లల్ని ఆడిపించడానికి ఇక్కడ వెళ్తున్నాము. వచ్చేసాము, ఎక్కువ టైం అయితే లేము, ఒక 30 minutes అలా ఆడిపించేసి మళ్ళీ వెంటనే రిటర్న్ అయితే బయలుదేరేసాము. సో ఇది ఇవాళ వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. బాయ్.